Hello everyone, welcome back to Freshers Know Telugu channel. ఈ రోజు మనం డిస్ట్రిక్ట్ హెల్త్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. జస్ట్ డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ కూడా మీకు ఒకే పేజ్లో దొరుకుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ ఫ్రెషర్స్ నౌ. జస్ట్ గూగుల్కి వెళ్ళి DHFWS AP రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ దొరుకుతుంది. ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ టైం టు టైం తెలుసుకోవాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగుని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది జాయిన్ అవ్వడానికి. క్యాండిడేట్స్ ఎవరైతే BSc నర్సింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వేరియస్ కైండ్స్ ఆఫ్ పారామీటర్స్తో పాటు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోబోతున్నాము. సో 4755 వేకెన్సీస్ అనేది మనకి ఈ పర్టికులర్ పోస్ట్కి ఉన్నాయి. దాంట్లో జోన్ వైజ్ డివిజన్ అనేది చేశారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ విశాఖపట్నం ఉంది 974 పోస్ట్తో. నెక్స్ట్ జోన్ 2 రాజమండ్రి 1446 and zone 3 Guntur 967 and lastly కడప 1368 వేకెన్సీస్ అనేవి మనకి మెన్షన్ చేశారు. సో ఈ వేకెన్సీస్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు లేదా డిక్రీజ్ అన్న అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే నాట్ జస్ట్ BSc నర్సింగ్. సో BSc నర్సింగ్తో పాటు రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో దాంతోపాటు మీరు ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి కూడా ఉండాలి. అండ్ దాంతోపాటు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ CPCH అన్న ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఇన్ BSc నర్సింగ్లో మీరు చేసుకుని ఉండాలి. ఇది మ్యాండటరీ. ఎవరికైతే ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆర్ ఈ పర్టికులర్ సర్టిఫికేట్ లేదో వాళ్ళకి కన్సిడరేషన్లోకి తీసుకోరు. సో ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ అది. నో క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ది absence ఆఫ్ ద relevant certificates. Next point, must have not completed 35 years of age. 35 years లోపే ఉండాలి. అండ్ ఇది ఇష్యూ అనేది మీకు నోటిఫికేషన్ ఏదైతే డేట్ ఇష్యూ చేశారో దానికి సంబంధించిన డేట్ ప్రకారంగానే ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకుంటారు. అదే BC, SC అండ్ ST అండ్ PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కనుక అయితే 40 years వరకు పర్మిట్ అనేది ఇచ్చారు. మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. అండ్ 1 year ఈచ్ ఇయర్కి మీకు రెన్యువల్ అవుతూ ఉంటుంది మీకు పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ డిపెండింగ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద పోస్ట్. సెలెక్షన్ క్రైటీరియా మీకు ఏదైతే BSc నర్సింగ్లో మార్క్స్ అప్టైన్ చేసుకుంటారో ఆ పర్టికులర్ మార్క్స్ని బట్టే మీకు ఫర్దర్ సెలెక్షన్ అనేది ఉంటుంది. అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఏపీ స్టేట్ అండ్ గవర్నమెంట్ రూల్స్కి ప్రకారంగానే రిజర్వేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఈ కమిటీ అనేది ప్రాపర్ గైడ్ లైన్స్తో పాటు ఆల్ ఆఫ్ దీస్ డిపార్ట్మెంటల్ మెంబర్స్ మీకు సెలెక్షన్ ప్రాసెస్ త్రూ మిమ్మల్ని ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది తీసుకుంటారు. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ కనుక అయితే అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి వయా ఆన్లైన్. అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే చేయొచ్చు. ఫాలోయింగ్ విత్ దీస్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మీరు ఏదైతే పాస్ అవుతారో and intermediate examination or 10+2 examination, BSc nursing pass certificates, marks memos of BSc nursing all years and all semesters, certificate of permanent registration in Andhra Pradesh Nursing and Midwives Council. And next one మీకు ఉండాల్సింది కాపీ ఆఫ్ కాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్. మీకు ఏదైతే సంబంధించిన డాక్యుమెంట్ కనుక ఉంటే PWD వాళ్ళకి డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th standard to 10th standard. నెక్స్ట్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ మీకు అప్లికబుల్ కనుక అయితే. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ మెన్షన్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ మెన్షన్ చేశారు. దాంట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి. క్యాండిడేట్స్ మీరు క్యాన్ సబ్మిట్ దేర్ ఆబ్జెక్షన్స్ మీకు రెస్పెక్టివ్ ఈమెయిల్స్ ద్వారా RDM and HS ద్వారాకి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ కానీ కనుక ఉంటే. అండ్ ఎవ్రీ ఆబ్జెక్షన్ అనేది మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది ఇన్ ద పర్టిక్యులర్ వెబ్సైట్. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. అండ్ ఫర్దర్గా
ఎవ్రీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు ఫర్దర్గా వెళ్తూ ఉండగా SMS అనేది క్యాండిడేట్స్కి పంపించబడుతుంది. సో మీరు యాక్టివ్ ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఏదైనా కన్ఫర్మేషన్స్ వచ్చినా కానీ మీకు ఈమెయిల్ ఆర్ మొబైల్కి వస్తుంది కాబట్టి అప్లికేషన్లో వెరీ క్లియర్గా వర్కింగ్ ఉన్న ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కౌన్సిలింగ్ అనేది మీ అలాటెడ్ ప్లేసెస్ ఆఫ్ పోస్టింగ్ని బట్టి మీ కౌన్సిలింగ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వితిన్ 1 వీక్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ మీరు జాయిన్ అవ్వాలి. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ ప్లీజ్ నోట్ డౌన్. డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ వచ్చేసి 6th of April 2022 అండ్ మీకు అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 7th of April. లాస్ట్ డేట్ ఫర్ ది అప్లికేషన్ 16th of April అండ్ మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 20 ఏప్రిల్కి రిలీజ్ అవుతుంది. అబ్జెక్షన్స్ రిసీప్ట్స్ అన్ని 23rd of Aprilకి. మెరిట్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ మీకు 25th of Aprilకి రిలీజ్ చేస్తారు. లాస్ట్ డేట్ ఫర్ ది అబ్జెక్షన్స్ 26th of April. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ మాత్రం మీకు 27th of Aprilకి రిలీజ్ చేస్తున్నారు. అండ్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి 28th to 30th of April 2022కి రిలీజ్ చేశారు. సో ఈ పర్టికులర్ డేట్స్ అన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి, లేదా సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దాని నుంచి అన్నా కానీ మీరు యాక్సెస్ తీసుకుని మళ్ళీ నోటిఫికేషన్ అనేది రివైజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటా మర్చిపోవద్దు ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.